గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. వెల్కమ్ టు వనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇక్కడ నేను బోర్డు మీద రాసా చూడండి, షార్టనింగ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ బై ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ వొకాబులరీ. ఈ ఇంగ్లీష్ గ్రామరు, ఇంగ్లీష్ వొకాబులరీని అర్థం చేసుకుంటూ షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడం అన్నమాట దీని అర్థం. జనరల్గా మరి ఎవరైతే షార్ట్ హ్యాండ్ స్పీడ్ రాసేటటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ స్పీడ్ పెంచుకునే క్రమంలో షార్ట్ కట్స్ రాయటం స్టార్ట్ చేస్తారు. ఆ షార్ట్ కట్స్ తోటి పాటు షార్టనింగ్ కూడా చేసుకోవచ్చు అవుట్లైన్స్. వాటి గురించి నేను మీకు నరేట్ చేస్తాను. ఈ సలహా ఏదైతే నేను ఈ వీడియోలో చెప్తున్నానో అది నచ్చినట్టయితే మీరు ఫాలో కండి. ఫాలో అవటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ షార్టనింగ్ ఆఫ్ అవుట్లైన్స్ అన్నాను, దాని గురించి ముందు చెప్పుకొని తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇంగ్ ఉంది. ఇంగ్ చూడండి, రెస్పాండింగ్, టాకింగ్, టేకింగ్, ఇలాగా చాలా వెర్బ్స్కి ఇంగ్ చివరి వస్తుంది. టేక్కి ఇంగ్ వచ్చింది, టాక్కి ఇంగ్ వచ్చింది, ఇట్లా వస్తూ ఉంటాయి. ఈ డిక్టేషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ రెస్పాండింగ్ బదులు ఓన్లీ రెస్పాండింగ్ రాయాలంటే అవుట్లైన్ మనకి ఎట్లా, ఈ ఇంగ్ మనం తీసేసి షార్ట్ టర్మ్ చేసేసి రెస్పాండ్ రాసేసుకోవచ్చు. బట్ ట్రాన్స్క్రిప్షన్లో మనం షార్ట్ హ్యాండ్ టు లాంగ్ హ్యాండ్ రాసేటప్పుడు రెస్పాండింగ్ అని చెప్పి మనం రాసుకుంటాం. ఎట్లా మనము ఇది రెస్పాండెంట్ రాసుకుంటే రెస్పాండింగ్కి సరిపోతుంది అన్నదే మీకు ఇప్పుడు నేను మేనేజ్ చేస్తాను. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ 2 సెంటెన్స్లు రాశాను చూడండి. హీ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ సెక్యూరింగ్ గుడ్ మార్క్స్. అలాగే సుధా ఎక్సెల్స్ ఇన్ డాన్సింగ్. ఈ సెంటెన్స్లు ఏవైతే ఉన్నాయో ముందు సెంటెన్స్ పడదాం. జనరల్గా మనకి ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఆఫ్, ఆన్, ఫర్, ఫ్రమ్, బై, ఇన్, వీటి ప్రిపోజిషన్స్ అంటారు. ఈ ప్రిపోజిషన్స్ తర్వాత నీకు వెర్బ్ వస్తే కనుక ఆ వెర్బ్ ఖచ్చితంగా ఇంగ్ ఫాలో అవుతుంది. చూడండి, ఆఫ్ ప్రిపోజిషను, సెక్యూర్ అనేటువంటి వెర్బ్, ఈ వెర్బ్ ఫార్మ్కి ఇంగ్ ఫాలో అవుతుంది. అలాగే రెండో లైను సుధా ఎక్సెల్స్ ఇన్ డాన్సింగ్. ఇన్ తర్వాత వెర్బ్ ఏదైతే వస్తుందో ఆ వెర్బ్ పక్కన ఇంగ్ వస్తుంది. ఖచ్చితంగా రావాల్సింది. అలా వస్తుంది అనే మనకి ఫ్యాక్ట్ తెలిసినప్పుడు ఈ ఫ్యాక్ట్ మనం ఎందుకు షార్ట్ హ్యాండ్లో రాయాలా? సో తీసేయచ్చు. తీసేసి డిక్టేషన్లో ఈజ్ కాన్ఫిడెంట్ ఇన్ సెక్యూర్ అంతే. ఇంగ్కి డాట్ పెట్టుకోకర్లా. సో మనకి ఒక స్ప్లిట్ సెకండ్ కలిసి వస్తుంది. ఆ కలిసి వస్తే మనకి హ్యాపీ, స్పీడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ట్రాన్స్క్రిప్షన్కి వచ్చేటప్పటికి ఇన్ సెక్యూరింగ్ ఆటోమేటిక్గా మన కళ్ళు మూసుకొని మనము ఇంగ్ అక్కడ మనం రాసేసుకోవచ్చు. అలాగే సుధా ఎక్సెల్స్ ఇన్ డాన్సింగ్, దీనికి ఏం రాసుకోవచ్చు, ఇన్ డాన్సింగ్ అంతే. బట్ ఈ డాన్సింగ్కి ఇంగ్ డాటా కిట్టకల్లా ఇన్ డాన్స్ అయిపోతుంది. ఇలా మనం ఇంగ్లీష్ గ్రామర్ని దృష్టిలో పెట్టుకొని మన షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ మనము షార్టన్ చేసుకోవచ్చు. అలా షార్టన్ చేసుకోవడం ద్వారా మనకి స్పీడ్ పెరుగుతుంది అనేటటువంటిది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీరు యూజ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి దగ్గర ఒక 20 సెంటెన్సెస్ మీకు ఒక గ్రామర్ బుక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి
మీకు ఈ వీడియోకి అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. అలా చూసుకోవడం ద్వారా మీకు కనుక నచ్చినట్టయితే ఈ ఇంగ్ అనేటటువంటిది మనం షార్ట్ అండ్ అవుట్ లైన్లో ప్రిపోజిషన్స్ తర్వాత వచ్చినట్టయితే మనము దాన్ని షార్టన్ చేసుకోవచ్చు. ఇది గమనించాలి. ఓకే, ఈ సెంటెన్సెస్ చూడండి. ఈ సెంటెన్సెస్ని మీరు గమనిస్తే ఇన్ను, ఆను, ఆఫ్, ఫర్, ఫ్రమ్ మొదలైన ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత వెర్బ్కి ఇంగ్ యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇన్ క్లైంబింగ్, ఇన్ క్లైంబ్కి ఇంగ్ యాడ్ అయింది. అలాగే ఇన్ ప్యాంపరింగ్, ఆన్ అటెండింగ్, ఆఫ్ సక్సీడింగ్, ఆఫ్ సెక్యూరింగ్, ఆఫ్ టిప్పింగ్, అలాగే ఆన్ హ్యావింగ్, ఆన్ విజిటింగ్, ఆఫ్ క్రాంపింగ్, ఫర్ డిలేయింగ్, లైక్ దట్. ఈ సజెషన్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీరు దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు, ఎలాంగ్ విత్, బికాస్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్, బై వే ఆఫ్. ఇవి కొద్దిగా 5 ఇక్కడ రాశాను. దగ్గర ఒక 20 వరకు ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అవి మీకు అపెండ్ చేస్తాను, ఒకసారి చూడండి. వీటిని ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటారు. అంటే ప్రిపోజిషన్ తోటి కలుపుకుని వచ్చేటటువంటి ఫ్రేజెస్ అనమాట. ఇదిగో టు ప్రిపోజిషన్, అకార్డింగ్ కలుపుకుంటే అకార్డింగ్ టు ఫ్రేజ్ అయింది. అలాగే అలాంగ్ విత్, అలాగే బికాస్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్, బై వే ఆఫ్. ఇప్పుడు వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్లో డిక్టేషన్ రాసేటప్పుడు ఈ ప్రిపోజిషన్స్ మనము షార్టన్ చేసేయచ్చు. షార్టన్ చేసేసి అకార్డింగ్ టు, ట్రాన్స్క్రిప్షన్లో అకార్డింగ్ టు రాసేసుకోవచ్చు. అలాగే ఎలాంగ్ విత్లో విత్ని మనం షార్టన్ చేసేసి ఎలాంగ్ రాసుకుని ట్రాన్స్క్రిప్షన్లో అలాంగ్ విత్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇవి మీకు తెలియటానికి ఒక 20 సెంటెన్సెస్ దీనికి అపాయింట్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం దీన్ని అకార్డింగ్ టు ఏదైతే ఉందో టు తీసేసి ఖరహాడ్ రాసేసుకోవచ్చు. అకార్డింగ్ టు ఈ సెంటెన్స్లో ట్రాన్స్క్రిప్షన్లో మనకి లాంగ్ హ్యాండ్ రాసినప్పుడు అకార్డింగ్ టు యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే అలాంగ్ విత్, ఎలాంగ్ అంతే, విత్ రాయక్కర్లా. అలాగే బికాజ్ ఆఫ్, బికాజ్ రాసుకుంటే చాలు, ఆఫ్ నీకు ఆటోమేటిక్గా సెంటెన్స్ ఫార్మేషన్లో వచ్చేస్తుంది. అలాగే బై మీన్స్ ఆఫ్, బై మీన్స్ ఇట్లా ఆఫ్ రాసుకోకర్లా. అలాగే బై వే ఆఫ్, బై వే ఆఫ్ ఇంతే. ఈ ఆఫ్ మనకు తగ్గిపోతుంది. ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చూడండి. అకార్డింగ్ టు, అలాంగ్ విత్, అవే ఫ్రమ్, బికాస్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్, బై రీజన్ ఆఫ్, బై వర్చ్యూ ఆఫ్, బై వే ఆఫ్, ఫర్ ది సేక్ ఆఫ్, in accordance with, in addition to, in case of, in comparison to, in compliance with, in consequence of, in course of, in favor of, in front of, in lieu of, in order to, in place of, in reference to, in regard to, in spite of, instead of, in the event of, on account of, owing to, with a view to, with reference to,
విత్ రిగార్డ్ టు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వీటికి మనం రాసేటటువంటి షార్ట్ హ్యాండ్ అవుట్లైన్లో మనము టూలు, విత్లు, ఆఫ్లు ఓమిట్ చేయొచ్చు. సో అట్లా మనము కొంత టైం సేవ్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఇన్ ఆర్డర్ టు అనేటటువంటి ఫ్రేజ్ ప్రిపోజిషన్కి మనకి షార్ట్ కట్ ఇచ్చాడు అడ్వాన్స్డ్ ఫ్రేజియోగ్రఫీలో. అలాగే మిగతా వాటికి కూడా మనము షార్ట్ కట్స్ తయారు చేసుకుని కొన్ని షార్ట్ కట్స్ని తయారు చేసి రాశాను ఇక్కడ చూడండి. అకార్డింగ్ టు కర్హావుడ్ రాసేసాను అబౌవ్ ద లైన్. ఎలాంగ్ విత్, అలాగే అవే ఫ్రమ్, అలాగే బికాజ్ రాసేసాను అంతే. బికాజ్ ఆఫ్ ఇంకా రాయక్కర్లా, ఆఫ్ రాయక్కర్లేదు, మీకు ఆటోమేటిక్గా మీరు ట్రాన్స్క్రిప్షన్లో ఆఫ్ వచ్చేస్తుంది. అలాగే బై మీన్స్ ఆఫ్, బిఎం ఎనుక్ సర్క్యులస్. అలాగే బై వర్చ్యూ ఆఫ్, బై వే ఆఫ్, ఫర్ ది సేక్ ఆఫ్, ఇన్ అకార్డెన్స్ విత్, ఇన్ అడిషన్ టు, ఆన్ బిహాఫ్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, అలాగే ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్, ఇన్ కోర్స్ ఆఫ్, ఇన్ ఫేవర్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ లూ ఆఫ్, ఇన్ ఆర్డర్ టు మనకు ఆల్రెడీ ఉన్నదే. ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ రిగార్డ్ టు, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఓయింగ్ టు, విత్ ఎ వ్యూ టు, విత్ రిఫరెన్స్ టు, విత్ రిగార్డ్ టు. ఇట్లా మనం స్పీడ్ పెంచుకోవడానికి వీలుగా కొన్ని ఫ్రేజెస్కి షార్ట్ కట్స్ మనం తయారు చేసుకోవాలి. ఈ క్రమంలో ఈ బుక్ ఏదైతుందో ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ నుంచి నేను ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ తీసుకుని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో ఎందుకు చేశాను అంటే చాలామంది ఈ ఇంగ్లీష్ వొకాబులరీని, ఇంగ్లీష్ గ్రామర్ని మైండ్లో పెట్టుకోరు. మైండ్లో పెట్టుకుని మనం షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ రాసుకుంటే కనుక కొన్ని షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ షార్ట్ హ్యాండ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి బై రెస్పాండింగ్, ఇన్ రెస్పాండింగ్, ఫర్ గోయింగ్ ఇలాంటిలో ఇంక మనం తీసేయచ్చు. ఇట్లా మనము స్పీడ్ పెంచుకోవడానికి అవకాశం ఉండే విధంగా మీకు నేను ఈ వీడియో తయారు చేశాను. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని దీంట్లో ఏవైతే నేను ఎఫర్ట్ చేశానో ఆ సెంటెన్స్లు చూసుకున్నట్టయితే మీకు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ద్వారా మీరు చక్కగా ఇవి షార్టన్ చేసుకోవడానికి మీరు ప్రిపేర్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా రాయండి. రాసినట్టయితే మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటిల్ దెన్ థ్యాంక్ యూ.